జగన్ మీద ఈబీఐ సిడి కేసులు కలిపి సిబిఐ ఈడీ కేసులు కలిపి దాదాపు 18 ఉన్నాయి దగ్గరగా. అదే సందర్భంలో ఆ తర్వాత మొన్నటి ఎన్నికల అఫిడవిట్ సమయానికి వచ్చేటికి 45 50 ఉన్నాయి. 40 కేసులు నిందితుడు 50 కేసులు నిందితుడు అని అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుతూ వచ్చారు. పాయింట్ ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు అవన్నీ కూడా ధర్నా చేసినప్పుడు లేకపోతే రాస్తారోకో చేసినప్పుడు పెట్టినటువంటి కేసులు అవి. అంటే అసలు కేసులు పోనీ 20 అనుకుందాం సిబిఐ ఈడీ, మిగతా 20 25 అవన్నీ వాళ్ళ టైంలో పెట్టి. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా సేమ్ జగన్ వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులు టోటల్గా 24 క్రిమినల్ కేసులు, అందులో 8 అవినీతి కేసులు. తాను 24 క్రిమినల్ కేసులు నిందితుడిగా ఉన్నట్టు అఫిడవిట్లో చంద్రబాబు పేర్కొన్నారు. అందులో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. ఆయన అరెస్టులు, జైల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు అందులో ఒకటి. ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండికొట్టడం, మద్యం డిస్టిలరీలు బ్రాండ్లకు అక్రమంగా అనుమతులు ఇవ్వడం, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ జారీలో అక్రమాలు, రాజధాని అసైన్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తన మీద ఆరోపణలు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఓవరాల్గా చూస్తే ఆస్తుల పరంగా చూస్తే భువనేశ్వర్ గారి ఆస్తుల విలువ 40% పెరిగింది. 2014లో 176 కోట్లు ఉంటే 2019 ఎన్నికల అఫిడవిట్లో 700 కోట్లు చూపించారు. ప్రస్తుతం వాళ్ళిద్దరి ఆస్తి 936 కోట్లు, 121 కోట్ల చరాస్తులు, 815 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. భువనేశ్వర్కి హెరిటేజ్ ఫుడ్స్లో ఉన్న షేర్ల విలువ 763 కోట్లు. అట్లాగే ఆమెకు 1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, 30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయి. అప్పులు 10.31 కోట్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చంద్రబాబుకి తన కొడుకు లోకేష్తో ఉమ్మడిగా ఉన్న ఇంటి ప్రస్తుత విలువ 70.2 కోట్లుగా చూపించారు. కుప్ప నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి విలువ 77 లక్షలుగా చూపించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది ఉన్నట్టు చూపించారు. టోటల్గా చంద్రబాబు మీద కేసులు అయితే జగన్ వచ్చాక పెట్టిన 24, ఇది లెక్క తేలింది ఇప్పుడు.